ఫ్రైడే కదా పూజ బ్లాగ్ పెట్టకుండా కుకింగ్ బ్లాగ్ పెట్టావేంటక్క అని అడుగుతారా? ఇంతకు మీలో ఒక్కరైనా పూజ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్ చేయండి. ఇవి నవరాత్రులు 9 రోజులు స్టార్ట్ అయ్యాయి కదా, అన్ని రోజులు చేయాలంటే నాకు అస్సలు కుదరదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఇంకా సాగులు కాదండి. నిజంగా పిల్లలతో చేయలేను నేనైతే. ఆ విషయంలో పూజ అంటే గంటలు గంటలు చేసినా లేదనుకోండి ఒక్క నిమిషం చేసినా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేయాలనేదే నా ఫీలింగ్. నవరాత్రుల్లో అమ్మవారిని ఎంత కొలిస్తే అంత మంచిది. ప్రతిరోజు అయితే చేయలేను, కాకపోతే ఫ్రైడే రోజు అన్న చేసుకుందామని ఈ రోజు రాహుకాల దీపం అయితే పెడదాం అనుకున్నాను. అంతేకాకుండా అమ్మవారికి కఠినమైన నియమాలు ఉంటాయి, వాటిని అన్నిటిని పాటించుకుంటూ చేయాలి. అలా అయితే నాకు అస్సలు కుదరదు, ఎందుకంటే చిన్నోనికి ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి. చెప్పాను కదా రాహుకాల దీపం అయితే పెడతానని. ఇంకా ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లాంగ్ వీడియో చేయాలో లేకుంటే షార్ట్ చేయాలనో తప్పకుండా అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే సాయంత్రం లోపు నేను చేయాలి కాబట్టి. ఈ బీరకాయ అయితే మా చెట్టు బీరకాయనే చాలా లేతగా ఉంది, అందుకని బీరకాయ పచ్చడి చేసినాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.